హే డ్రీమ్ వ్యూయర్స్, ఇవాళ మనం అందగారు టీమ్ మెంబర్స్తో ఉన్నాము. హీరో హీరోయిన్తో ఉన్నాము, రాజ్ తరుణ్ అండ్ హెబ్బా. హే, ఎలా ఉన్నారు? మీరు ఎలా ఉన్నారు? తెలుగు బాగా అర్థమైపోద్ది కదా ఇన్ని మూవీస్ తర్వాత. ఇంకా బట్ యూ కాంట్ ఓకే. సో మీ ఇద్దరికి ఇది 4th మూవీయా కలిపి? థర్డ్. ఇది నాన్న నేను ఓకే. సో 3rd మూవీ ఇద్దరికి కలిపి. ఒక 3 మూవీస్ జర్నీ. ఒక మూవీ జర్నీ అంటేనే కొంచెం అండర్స్టాండింగ్ ఉంటుంది. 3 మూవీస్ జర్నీ ఆ కంపాటబిలిటీ ఎక్కువ ఉంటుంది నాకు తెలిసి. సో ఎలా ఫీల్ అయ్యారు ఈ మూవీ కంపాటబిలిటీ విషయంలో కానీ, లేదైనా కొంచెం ఛాలెంజింగ్ క్యారెక్టర్ కదా మీది ఇందులో. సో మీ ఒకరికొకరు ఎలా సపోర్ట్ అయ్యారు? And he doesn't really need any support. He's a very good actor. All the support is always needed by me. So that, yeah, with every movie, his support, his understanding of my weakness keeps increasing. So in this movie, I could literally be myself, and he knew how to behave accordingly. And also, అంటే ఒక కైండ్ ఆఫ్ కంఫర్ట్ లో వచ్చేసిన తర్వాత చేయాల్సిన తెలియకుండా వచ్చేస్తుంది, వెళ్ళిపోద్ది అనమాట, ఫ్లోలో వెళ్ళిపోద్ది హ్యాపీగా. సో ఆ కష్టపడడం కానీ లేకపోతే ఒకళ్ళు సపోర్ట్ చేసుకోవాల్సిన అవసరం కూడా రాదు. సో మీది ఛాలెంజింగ్ రోల్ కదా ఇందులో. నాట్ ఫర్ ది హోల్ ఫిల్మ్, 40 minutes వరకు ఈ ఛాలెంజింగ్ రోల్. అండ్ ఈ కైండ్ ఆఫ్ క్యారెక్టర్ చేయడం మీ దాంట్లో ఫస్ట్. ఇప్పుడు దాకా మీరు ఎన్ని ఆల్మోస్ట్ 10 చేశారు? 10 మూవీస్ చేశారు అంటే అగ్రీ చేసి 10 ఉన్నాయా? ఇప్పుడు దాకా అగ్రీ చేసి మూవీస్ చేస్తున్న మూవీస్ మొత్తం 10? ఇది 7th ఫిల్మ్. దీని తర్వాత ఇంకోటి ఇంకా 3 అంటే స్టార్ట్ అవ్వదు. ఒకటి అయిపోయింది ఆల్మోస్ట్, ఇంకోటి సగం అయింది, ఇంకోటి స్టార్ట్ అవ్వదు. ఓకే. టోటల్ మీ లిస్ట్ కూడా అంతే, చేస్తున్నవి అగ్రీ చేసినవి కంప్లీట్ అయినాయి 7, 8. సో ఇద్దరు 3rd మూవీ అండ్ ఇద్దరు లిస్ట్ కూడా ఆల్మోస్ట్ ఈక్వల్ గా ఉంది. అండ్ మీరు 13లో ఎంటర్ అయ్యారు కదా ఇండస్ట్రీకి, అండ్ యూస్ 14. Oela Champala released 1 year before. ఓకే, అలాగే 2014 November 28. కాకపోతే తను తెలుగులో కన్నడలో కూడా చేసింది కదా. ఓకే, తెలుగు ఇండస్ట్రీ 14. No, that's not. సో మీకు ఈ క్యారెక్టర్ కొంచెం ఛాలెంజింగ్ అని చెప్పొచ్చు. మీ అంటే ఛాలెంజింగ్ అంటే డిఫరెంట్ అని చెప్పొచ్చు. ఎక్సైటింగ్ అనిపించింది. ఛాలెంజింగ్ అంటే మేబీ మీరు ఎలా అనుకోవచ్చు, కొంచెం రొటీన్ క్యారెక్టర్ కాకుండా మీకు కొంచెం చేయడానికి ఇంట్రెస్టింగ్ గా అనిపించింది. చాలా చేయడానికి మాత్రం చాలా, అంటే చిన్న చిన్న డిఫరెన్స్ క్యారెక్టర్లు ఉంటాయి కానీ ఇది మొత్తం కొత్తగా ఉంటుంది కదా చేసేటప్పుడు. సో చాలా చేసాను. మామూలుగా ఈ కైండ్ ఆఫ్ క్యారెక్టర్స్ మనం 80s లో అలా చూసేవాళ్ళం. కొంచెం అంటే హీరో కొంచెం ఛాలెంజింగ్ ఏదైనా ఫ్యాక్టర్ పెట్టి, సో ఆ తర్వాత అంటే హీరోకి ఒక డిఫెక్ట్ పెట్టి దాన్ని ఓవర్కమ్ చేయడం అలాంటివి ఈ మధ్య మళ్ళీ వస్తున్నాయి అలాంటివి. సో మీ క్యారెక్టర్ గురించి చెప్పండి. ఈ కైండ్ ఆఫ్ ఛాలెంజ్ కి మీరు ఏంటి? బేసిక్గా ఏంటంటే కథలన్నీ కూడా డిఫెక్ట్స్ కూడా తిరుగుతూ ఉంటాయి. ఇది చాలా డిఫెక్ట్ కాదు కదా, బేసిక్గా ఈ ఫిజికలీ ఛాలెంజ్. సో ఒక 40 minutes తర్వాత కళ్ళు వచ్చేస్తాం. కాకపోతే ఏంటంటే కథ అంతా దాంతో ముడిపడి ఉంటుంది అనమాట. సో ఆ మూవీలో మీకు చిన్నప్పటి నుంచి బ్లైండ్ అండ్ ఒక్కసారిగా కళ్ళు వస్తే క్యారెక్టర్ అంతేనా? మీరు ఏమైనా ప్రిపేర్ చేసుకున్నారా? అంటే ప్రిపరేషన్ కైండ్ ఆఫ్ ఏమైనా చేశారా ఈ క్యారెక్టర్ గురించి? ప్రిపరేషన్ అంటే రిహార్సల్స్ ఏం చేయలేదు కానీ, వర్క్షాప్లో ఏం చేయలేదు కానీ మామూలుగా అబ్జర్వ్ చేసాను కొంచెం. అంటే అబ్జర్వ్ చేయడం అంటే ఆలోచించి కొంచెం చదివి అక్కడ ఎక్కువ చెప్పడం కదా, తక్కువ చెప్పు. సో నాకు అండర్స్టాండింగ్ వచ్చింది దాంతో పాటు. అంటే మా డైరెక్టర్ ఏంటంటే ఆయన చేసి చూపిస్తారు అనమాట. ఈజ్ అ వెరీ గుడ్ యాక్టర్, చేసి చూపిస్తారు. సో అది చేసే సరిపోదు. కాకపోతే చేసేటప్పుడు నాకు తెలియకుండా ఇన్సిడెంట్ వాళ్ళు ఒకసారి తిరిగిపోతుంటే ఎవరైనా పిలిచిన సౌండ్ వచ్చిన అందులో బయటకు రాకుండా కాపాడుకోవాలి చేసిన సేపు. అండ్ ఇది క్యారెక్టర్ కొంచెం డిఫరెంట్ అయినా మీ యాటిట్యూడ్ మిగతా మూవీస్ లో ఎలా ఉందో ఆ కైండ్ ఆఫ్ క్యారెక్టర్. ఎంటర్టైన్మెంట్ బిగినింగ్ నుంచి ఎండింగ్ దాకా సినిమా అంతా ఎంటర్టైన్మెంట్. నాకు ఎక్కువ నచ్చింది అది. అండ్ ఆయన మొన్న చెప్పారు డైరెక్టర్ గారు, బేసిక్గా ఇప్పుడు బ్లైండ్ పీపుల్ అంటే మనం ఏంటంటే వాళ్ళు మామూలుగా చూస్తూ ఉంటాం, కొంచెం సాఫ్ట్ గా చూపించడానికి. ఒక బ్లైండ్ స్కూల్ అక్కడికి వెళ్ళారంట ఒకసారి. ఎప్పుడు వెళ్ళినప్పుడు అక్కడ అందరూ మనకంటే యాక్టివ్ ఉన్నారంటారు శుభ్రంగా. వాళ్ళు కంప్యూటర్స్, వాళ్ళు స్టూడెంట్, మనం కూడా తిరగాలి. ఆ రోడ్ అని వాళ్ళు తెలిసినా కదా అక్కడ. సో టకా తిరిగేస్తారంట, చాలా యాక్టివ్ ఉన్నారంటారు. సో అది చూసానికి ఐడియా వచ్చిందంట, ఒక బ్లైండ్ మీద ఎందుకంటే యాక్టివ్ ఉండకూడదు, ఎప్పుడు సినిమాలు ఎప్పుడు చూసినా వాళ్ళు ఏదో తక్కువ చేసి ఎందుకు అలా చూపించాలని చెప్పి అప్పుడు డిజైన్ చేసుకున్నారంట. మీకు ఎక్సైటింగ్ అనిపించిన ఏమైనా సీన్స్ ఉన్నాయా ఇందులో? అంటే వాళ్ళని ఇన్వాల్వ్ చేసుకొని చేయాలి కాబట్టి, అంటే మీరు కొత్తగా తెలుసుకున్నావు ఇలా చేస్తారా అంటే నాకు అంటే ఫస్ట్ అబ్జర్వ్ చేసిన నాకు అర్థమైంది ఏంటంటే, ఒకటి మనకి కళ్ళు కదా సెన్స్.
నీట్ ఉన్నప్పుడు రాజన్ పిలిస్తే తిరిగి చూస్తారు, Hmm. చెవులు కనపడితే కళ్ళతో రియాక్ట్ అవుతుంది. వాళ్ళు ఇలా ఉన్నప్పుడు రాజన్ పిలిస్తే ఇలా రియాక్ట్ అవుతుంది, చెవితో రియాక్ట్ అవుతుంది. ఓకే ఓకే వాళ్ళకి ఇయర్ కదా సెన్స్, Hmm, hmm, hmm. కళ్ళు కదా చెవితో రియాక్ట్ అవుతుంది. అందుకే వాళ్ళు ఎప్పుడు కూడా ఇలా చూసి మాట్లాడుతుంటారు, ఎందుకంటే ఇయర్ సెన్స్ కాబట్టి. అండ్ ఇంకోటి ఏంటి, మనం ఇలా చూస్తున్నాం అంటే లుక్ స్టే ఉంటుంది వాళ్ళకి. ఎందుకంటే మనకి ఇప్పుడు ఇలా చూస్తున్నారంటే ఆ డూమ్ డబ్బులు చూస్తాను, అలా స్టే ఉంచుతారు. వాళ్ళకి లుక్ ఉండదు కదా, కనపడదు కదా, సో అందుకే సేవ్ ఉంటుంది. అందుకే చిన్న ఇది ఉంటుంది అసలు ఎప్పుడు కూడా. సో అది తెలుసుకున్నది అంతే.